రాకపోతే సిగ్గు విడిచి మా బాబాయ్ దగ్గరికి వెళ్ళి అడగండి. అంతకంటే గత్యంతరం లేదు. అన్నా, డిపాజిట్ కట్టడానికి రేపే ఆఖరి రోజు. నాకు ఈ ఉద్యోగం రాదు. నేను ఇట్లా నిరుద్యోగంగా ఉండిపోవాల్సిందే. వెంకటాద్రి గారి దగ్గర నేను 15,000 తీసుకున్నాను. ఈవేళ ఇస్తానన్నాను. అది మీకు ఇస్తాను. ఆయన వచ్చిన వెంటనే మీరు అందజేయండి. ఏం లేదు, ఆయనకి నేను 15,000 ఇవ్వాలి. ఈవేళ ఇస్తానన్నాను. అది మీకు ఇస్తాను. ఆయన వచ్చిన వెంటనే అందజేయండి. నేను ఆయన వచ్చాక కలుస్తాను. రేపు ఒక్కరోజు సర్దుబాటు చేసుకుంటే ఎల్లుండి తప్పకుండా ఇస్తాను. రేపు ఒక్కరోజు సర్దుబాటు చేసుకుంటే ఎల్లుండి తప్పకుండా ఇస్తాను. రేపు ఒక్కరోజు సర్దుబాటు చేసుకుంటే ఎల్లుండి తప్పకుండా ఇస్తాను. అవును, ఆ డబ్బు ఎల్లుండి అక్కడ పెట్టేయచ్చు. మీరా? కృష్ణ, అన్నయ్య ఉద్యోగానికి డిపాజిట్ కట్టడం కోసమని. దయచేసి ఈ విషయం ఎక్కడ చెప్పదు. అమ్మ కూడా చెప్పదు. వెళ్ళండి. కృష్ణ, నువ్వు. నాకేం పర్వాలేదమ్మా. మీ మీద మాత్రం అపాధ రావడానికి లేదు. వెళ్ళండి ప్లీజ్ ప్లీజ్. పెద్దమా పెద్దమా, ఏమిటి నాయన? మనకిష్టని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు? సావుకారు వెంకటాద్రి గారి దొంగతనం చేసి పట్టుబడ్డాడు. అన్నా, మిస్టర్ చంద్ర, ఇలా రండి. మీ నాన్నగారికి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవటం చేత పక్షవాతం వచ్చింది. పక్షవాతమా? అవును, ఎడం పక్కంతా ప్యారలైజ్ అయింది. ఆయన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆందోళన కలిగించే విషయాలేవి ఆయన వినకూడదు. ఈ మందులు వాడండి. నేను వెళ్ళి ఒక తైలం పంపిస్తాను. అది రోజుకు 2 సార్లు మర్థం చేయండి. అలాగే డాక్టర్. భగవంతుడా, ఈయనకి పక్షవాతం ఏమిటి? వాడిని పోలీసులు పట్టుకుపోవడం ఏమిటి? ఏమిటి పరీక్ష భగవంతుడా? నువ్వెన్ని చెప్పినా సరే కృష్ణ దొంగతనం చేశాడంటే నేను నమ్మలేనా? నువ్వు నమ్మవు. నువ్వెందుకు నమ్ముతావు? నీ ప్రేమకి కళ్ళు చెవులు 2 కూడా లేవు. లేకపోతే పోలీసులు ఊరికి అరెస్ట్ చేస్తారా? పోలీసులు పట్టుకున్న వాళ్ళు అందరూ దొంగలటండి. కాదు, నువ్వు పట్టుకుంటే అవుతారు దొంగలు. పెద్ద లా పాయింట్ అడిగావు, లా పాయింట్. ఇదిగో నేను ఇప్పుడే చెప్తున్నాను, దొంగతనం చేసి జైలుకి వెళ్ళిన వాడు ఇక నా కొంపకి అల్లుడు కావడం వీల్లేదు. అంతే. అత్తయ్య అత్తయ్య, నేను విన్నది నిజమేనా? కృష్ణ దొంగతనం చేశాడా? ఏమోనమ్మా, నిజానిజాలు ఆ భగవంతుడికే తెలియాలి. అమ్మా ఉషా,
నా బిడ్డ దొంగతనం చేశాడంటే నువ్వు నమ్ముతావా? లేదత్తయ్యా, కృష్ణ ఎప్పటికీ అలాంటి పని చేయలేడు. కృష్ణ దొంగ కాడు, కాలేడు. ఏమండి, డిపాజిట్ కట్టడానికి ఈవేళ ఆఖరు రోజు అనుకుంటా. ఈ డబ్బు తీసుకెళ్లి కట్టి ఉద్యోగంలో జాయిన్ అవ్వండి. అదే మీ నాన్నగారు వాళ్ళు ఎలాగో కాలేదు కదా, అందుకని మా బాబాయ్ దగ్గర తెప్పించాను. తీసుకోండి. అలాగే. ఏమండి, మావయ్య గారితో కూడా చెప్పి వెళ్తే ఆయన కూడా చాలా సంతోషిస్తారు. పదండి. నాన్న, ఉద్యోగానికి డిపాజిట్ కట్టడానికి వెళ్తున్నాను. డిపాజిట్ కట్టడానికి ఆఖరు రోజు కదా అని నేనే ఏర్పాటు చేశాను మావయ్య గారు. వెళ్ళొస్తాను నాన్న. ఈ డబ్బే గనక నిన్నే ఇచ్చుంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు కదమ్మా. బాబు, నిజాలు ఆ భగవంతుడికే తెలియాలి. ఈ సూత్రాలమ్మి ఆ డబ్బుతో మీ తమ్ముడిని విడిపించరా? నీ పిచ్చి గాని ఇది జరిగే పని కాదమ్మా. తమ్ముడు డబ్బుతో సహా దొరికిపోయాడు. పోలీసులు అంత సులభంగా విడిచిపెట్టరు. ఎక్స్క్యూజ్ మీ ఇన్స్పెక్టర్, మా అన్నయ్యతో ఒక నిమిషం మాట్లాడొచ్చా? ఆల్ రైట్. థ్యాంక్స్. అన్నయ్య, నాకు తెలుసు నువ్వు నన్ను ఆశ్రయించుకుంటావని. తమ్ముడు, నాన్నగారు ఎలా ఉన్నారు? దుఃఖంతో కుమిలిపోతూ జీవోత్సవంలా మంచం మీద ఉన్నారు. నాన్నగారు ఆరోగ్యం దెబ్బతిన్నందుకు, నేను జైలుకు వెళ్తున్నందుకు అమ్మ కుమిలిపోతుంది. జాగ్రత్తగా చూసుకో. నీకు ఉద్యోగం వచ్చిందా? వచ్చింది. ఈ రోజే జాయిన్ అయ్యాను. నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నావు, నేను జైలుకి వెళ్తున్నాను. మన ఇద్దరి జీవితాల్లోనూ మలుపు ఒకేసారి వచ్చింది. కంగ్రాచులేషన్స్. వస్తా. అమ్మా, అమ్మా, తమ్ముడికి 6 మాసాలు జైలు శిక్ష వేశారు. 6 మాసాలు జైలు శిక్ష? అవునమ్మా, నేనెంతగానో ప్రయత్నించాను, అయినా లాభం లేకపోయింది. నువ్వు వెళ్ళి డాక్టర్ తీసుకురా బాబు. అమ్మా, నువ్వు వెళ్ళి తైలం పట్టురా బాబు. ఏమండి, ఏమండి, ఏమిటండి ఇది? చెప్పండి, ఏమిటండి, ఏమిటి? ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి. ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పండి. చెప్పండి, చెప్పండి. ఏమండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పండి. ఎంత పని చేశారండి?
మావయ్య